హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కద్దుకా ఖీర్ చేసుకున్నాము. దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఒక సొరకాయ, దాని ఇలా తురుముకోండి మంచిగా. ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బెల్లం, ఇంకా నెయ్యి వేయించుకోవడానికి, ఇలాచీ పౌడర్, ఓకే, కొన్ని పాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినేయచ్చు. సో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ కీర్ కోసం పాలు కూడా కాగబెట్టుకొని ఉంచాను. సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాము. సో దీన్ని పక్కకి పెట్టేసుకొని, సో కీర్ చేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. సో ఇందులో వాటర్ అన్నీ ఎగిరిపోయినాక వాటర్ అన్నీ పోయినాయి కదా, దీంట్లోకి నెయ్యి వేసుకున్నాము. సో కప్పు సోరకాయ తురుముకి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేసుకోండి. సో నెయ్యి వేసాను, 2 to 3 స్పూన్స్. కొంచెం నెయ్యి వేడెక్కాక ఈ తురుము దీంట్లో వేయండి. వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం ఇది కలర్ మారాలి. తురుము సిమ్లోనే పెట్టుకోండి. ఇలా దాంట్లో ఉన్న నీళ్ళని ఎగిరిపోవాలి. సోరకాయకున్న ఈ తేమ అంతా పోయేలాగా వేయించుకోవాలి. ఇది వేగినాక కొంచెం ఎరిపోయినాక చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేతిలో చక్కగా ఉడికింది కదా. ఇలా ఈ స్టేజ్లో మీరు బెల్లం వేసుకోండి. సో ఇందాక చూపించాను కదా కప్పు బెల్లం, దాంట్లో 1/2 కప్ వేసుకున్నాను. ఇది ఎక్కువగా అనిపిస్తుంది. బెల్లం వేసుకొని కలపండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. బెల్లం కొంచెం కరిగేలాగా ఉంచుకోండి. మిక్స్ బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోండి. సో ఈ నెయ్యిలో బెల్లంలో కొంచెం
నెయ్యి, బెల్లం, ఇలాచీ ఫ్లేవర్ పెట్టేలా ఒక 10 మినిట్స్ ఉంచేయండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాతనే మీరు పాలు పోసుకోండి, లేదంటే విరుగుతాయి. ఎప్పుడు కానీ బెల్లం వేసినా కొంచెం స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెంసేపటికి వేసుకోవాలి, పాలు వేయాలి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. సో సొరకాయ కూడా బాగా ఉడికింది. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక 5-10 మినిట్స్ తర్వాత నేను పాలు కలిపి చూపిస్తాను. సొరకాయ ఇందాక మనం నేతిలో, బెల్లంలో ఇలాచీ పౌడర్ చూపించాం కదా. సో స్టవ్ నుంచి దింపాను. ఒక 10 మినిట్స్ అయింది. దీంట్లో ఒక చిన్న గ్లాసు పాలు పోసి కలుపుకుందాం. సేమియా మనం ఎలా చేసుకుంటామో అలాగే. చూసారా, ఎంతో టేస్టీ అయిన కద్దుకా ఖీర్ రెడీ అండి. దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. సేమ్ సేమియా లాగా ఉంటుంది. చూసారు కదా, టేస్టీ కద్దుకా ఖీర్ రెడీ అండి. టేస్ట్ చేసి చూపిస్తాను. సూపర్ ఉందండి, ఇంకోటి చేసుకోండి. కద్దుకా ఖీర్ సూపర్.